staff members requested to come on the dais, please. Yes, please come on the dais. Bharat, welcome to dais with family. Bharat. మీకు చాలా చాలా ధన్యవాదాలు అందరి పేరెంట్స్ కి. మండల భరత్ ప్లీజ్. And I would like to call the Akshaya from Food Science with parents, please come on the dais. Okay, Akshaya. I would like to call Saman Rajan and Green from Data Science. Please family, please welcome to their and I am here to share my knowledge with this wonderful opportunity where I can improve my skills and can pursue greatness in future. And I wish every junior to also use this opportunity and improve their life. Thank you. Sir, science group of residential office.
పోటీ పడి జాబు సంపాదించిన మీ అందరికీ కన్నా తల్లి కూడా అందరికీ సహకారం చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది ఎందుకంటే సిరిసిల్ల పండుగ వాతావరణాన్ని చదువుతో పాటు ఉద్యోగం అనేది ప్రస్తుతంగా కంట్రీస్లో ఉంటుంది. వాళ్ళ దగ్గర తక్కువ కాన్సెప్ట్ చదువుతో పని చేసుకోవడం అంటే పని విలువ తెలుసుకుంటూ చదువుతో పాటు పని విలువ తెలుసుకుంటే వాళ్ళు జీవితంలో చాలా పైకి మొత్తం చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం మొత్తం పోతే రాకపోతే డిపెండెంట్ పోయింది. కాబట్టి కంటిన్యూషన్ స్టడీ కంటిన్యూషన్ అర్నింగ్ ఉంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ దొరుకుతుంది కదా. కాన్సెప్ట్ తీసుకొని కాలేజ్ కానీ ఈ మన కంపెనీస్ తో మాట్లాడి వాళ్ళతో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయించడం చాలా సంతోషంగా ఉంది సార్. విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మనం స్టార్ట్ రాగానే మనతో ఒక దీపాన్ని వెలిగించారు చూసారా. ఈ దీపాన్ని వెలిగించడం కోసం ఒక కొవ్వొత్తి వెలిగించారు. ఈ కొవ్వొత్తి వెలిగించడం కోసం ఒక అతిపెట్ట ముట్టించారు. అంటే ఒక నిప్పు ఇంకొక నిప్పును అంటే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అట్లనే మీకున్న టాలెంట్ లేకపోతే మీకున్న ఎడ్యుకేషన్ మీకున్న కసి ఉద్యోగం పట్ల కసి మిగతా వాళ్ళ స్ఫూర్తినిస్తారు. దాన్ని గుర్తు ఈ దీపం సొసైటీలో అజ్ఞానం పోవడం కోసం గుర్తు, తర్వాత వెలుగు నింపడం కోసం వెలుగు నింపాలంటే ఏముంటుంది, మనము చదువుకోవాలి. ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు మాత్రమే అజ్ఞానాన్ని వాళ్ళు దూరం చేసుకుంటారు. వాళ్ళు సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేస్తారు. చదువు వాళ్ళ నాలెడ్జ్ వేస్తుంది, వాళ్ళ అవకాశాలను వేస్తుంది. మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరైతే శరీరంతో పనిచేస్తారో వాళ్ళకు వేతన తక్కువ, ఎవరైతే మైండ్ తోటి పనిచేస్తారో వాళ్ళకు వేతనం ఎక్కువ. ఇదెట్లా సాధ్యం? ఎందుకు అనంటే చెయ్యితో పనిచేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది, మైండ్ తోటి పనిచేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది. ఒకటి. రెండోది, మైండ్ తోటి పనిచేసే వాళ్ళు ఓటైతే ఎక్కువ ప్రొడక్టివిటీగా చూపిస్తారు, ఎక్కువ పని చేయిస్తారు, ఎక్కువ రిజల్ట్ చూపిస్తారు, ఎక్కువ అవకాశాలు ఉండేవారు. కాబట్టి మీరందరూ కూడా చదువు మీ మైండ్తో వృద్ధి చేస్తుంది, మీ మైండ్ తోటి మీకు అవకాశాలు ఇస్తుంది, ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ సాలరీస్ ఇస్తుంది. అందుకే ఐటీ సెక్టర్ కానీ భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందుతుందంటే అదే కారణం. ఎందుకంటే భారతదేశంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది, మైండ్ ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా మీ చదువును ఉపయోగించుకుంటూ డిఫరెంట్ వాటిలో పొందుకోవాలి. ఇప్పటిగా ఒక అబ్బాయి కూడా మాట్లాడారు. అబ్బాయి ఏమంటుంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుసాను అడిగితే తెలుసాను అన్నారు. అయితే చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ గురించి అంటే ఆ స్థాయిలో ఆ పిల్లాడికి నాలెడ్జ్ ఉంది డిజిటల్ మార్కెట్. ఎందుకంటే రాబోయే తర్వాత మ్యాన్యువల్ గా ఏం జరగదు, మొత్తం డిజిటల్ మీద ఆధారపడుతుంది. సో రేపటి కోసం ఆ పిల్లగాడు తయారైతున్నాడు. ఆ పిల్లగాడు లాగా మీ అందరూ కూడా రేపటి కోసం తయారైనారు. అందరూ సంతోషంగా ఉంటారు. మీ తరఫున మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటాయి, సిరిసిల్ల బాగుంటే. కాబట్టి మీ హ్యాపీనెస్ సిరిసిల్ల హ్యాపీ, మీ సంతోషమే సిరిసిల్ల సంతోషం, మీ అభివృద్ధి సిరిసిల్ల అభివృద్ధి. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీ అందరూ కూడా ఎక్కువ కష్టపడాలి. దీంతో పాటు ఆగకుండా ఎక్కువ దీనికన్నా మంచి మంచి జాబ్ల కోసం అంటే ఇంకెక్కువ నాలెడ్జ్ సంపాదించుకొని ఎక్కువ స్కిల్స్ అక్వైర్ చేసి ఈ కంపెనీకి గ్రోత్ రావచ్చు, ఇంకో కంపెనీ కూడా పోవచ్చు. కాబట్టి రన్నింగ్ ఆపకుండా, రన్నింగ్ ఎక్కడ ఆపదు అంటే నడుస్తూనే ఉండాలి. అట్లా నడుచుకుంటేనే మీరు భవిష్యత్తు భవిష్యత్తు నెక్స్ట్ తరాన్ని మీరు ఒక మంచి బాటలో పెట్టగలరు. చాలా మంది ఒక ఒకప్పుడు మన భారతదేశంలో కానీ ఎక్కడ మొగోలు పనిచేయాలి, ఆడపిల్లలు. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మొగోళ్ళు పనిచేసిన ఏం లేదు, ఆడోళ్ళు పనిచేస్తేనే ఆ దేశం బాగుపడుతుంది.
ఎందుకంటే ఆడోళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు మొగోళ్ళని, అంటే మంచి కానీ చెడు కానీ ఎక్కువ ఆలోచించేది ఒక కన్సర్న్ కానీ ఫ్యామిలీ పట్ల కానీ కుటుంబం పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ కన్సర్న్ చూపించేది ఆడమ్మాయి. సో అమ్మాయి కనుక కన్సర్న్ ఉన్న అమ్మాయి, ఇబ్బంది ఉన్న అమ్మాయి ఉద్యోగం వచ్చి సంపాదించగలిగితే ఆమె నెక్స్ట్ తరంలో ఏదైనా ఆమె మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, లేకపోతే కుటుంబ హింస జరిగినా, లేకపోతే జరిగే అవకాశం ఉన్న వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. కాబట్టి మన అమ్మాయి ఎప్పుడు కూడా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగం చేస్తారో అప్పుడే మీకు గౌరవం దొరుకుతుంది. లేదు అంటే ఒకరి మీద ఆధారపడిన కాలం మీ తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రుల ముందు గతంలో ఉన్నవాళ్ళు ఇట్లయితే ఇబ్బందులు పడరు. అట్లా పడకుండా మీరు నెక్స్ట్ తరానికి ముందు తీసుకోవాలని కోరుకుంటూ ఇట్లాంటి అవకాశం ఇచ్చిన కాలేజీలు, ఇట్లాంటి యువతలో తీర్చిదిద్దున్న మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ థ్యాంక్ యూ.